తెలంగాణ రావడానికి ముఖ్య కారణం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం జరిగింది. అటువంటి భాగంలో మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే అండి. సో మీ సమస్య ఏంటి? ఏ సమస్య కోసం వచ్చారు రేవంత్ గారి ప్రజా దర్బార్లో కలవడానికి? ముఖ్యంగా హంగామా ఛానల్ వారికి నమస్కారాలు. తెలంగాణ అసలు వచ్చిందే తెలంగాణ ఉద్యమకారుల గురించి. మరి అనేక మంది, వేలాది మంది, 1200 మంది అమరులు త్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. లక్షలాది మంది కార్యకర్తలు, ఉద్యమకారులు రోడ్ల మీదకి వస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చింది తప్ప అది కేవలం ఒక దొరల కుటుంబానికి కేవలం కేసీఆర్ గారి అక్క, తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు వాళ్ళకు మాత్రమే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరికి రాలే. వాస్తవంగా ఇచ్చింది తెలంగాణ సోనియమ్మ. కానీ సమస్య మాత్రం అట్లేదు. నా మీద కూడా, నా పేరు ఎస్ యాదగిరి, సికింద్రాబాదు. అయితే నా మీద కూడా 40 కేసులు ఉండెను. మరి అదేవిధంగా 20 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అనేక సార్లు లాఠీ చార్జీలు అయినాయి. అనేక సార్లు పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి దెబ్బలు కొట్టారు. ఇవన్నీ బాధలు అనుభవించినప్పటికీ కూడా ఏ రోజు కూడా కేసీఆర్ గారు మా గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏ ఉద్యమకారుని గురించి కూడా పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. కనీసం ఈ గేట్లు నాకు అంతకంటే ముందు బాగా కేసీఆర్ గారు పరిచయమే. కొడుకు యొక్క వెడ్డింగ్ కార్డు కోసం గేట్ కార్డుకి వస్తే కూడా రానియలేదు. మమ్మల్ని అరెస్ట్ చేసి మన జైల్లో పట్టిద్దామనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రోజున పోయింది. ఉద్యమకారులకు సంతోషకరమైన విషయము, అమరుల కుటుంబాలకు సంతోషకరమైన విషయము. ఈ రోజున ఒక ప్రజాపాలన, ఒక ప్రజల పాలన వచ్చింది అన్నటువంటిది మేము నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో మేమందరం కూడా ఈ రోజున అనేక మంది ఉద్యమకారులు వచ్చి తమ యొక్క సమస్యలు, బాధలు వినియోగించుకోవడము మరి చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారిని కలిశాము, అట్లనే సీతక్క గారిని కూడా కలిశాము. తెలంగాణ ఉద్యమకారులకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలము, ఇంటి స్థలం ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇది చాలా హర్షదాయకము, చాలా సంతోషదాయకమైన విషయము. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క వేలాది మంది ఉద్యమకారులు సంతోషిస్తున్నారు. అదే సందర్భంలో తెలంగాణ కోసంగా అహర్నిశలు సుమారుగా 14 సంవత్సరాలుగా ఆహోరాత్రులు పోరాడినటువంటి ఒక ఉద్యమకారులకు కనీసం గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ దిశగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలకు కూడా చిన్న విజ్ఞాపన. అయ్యా, ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మనకు అన్నీ ఏదో అయిపోతాయి అనేటువంటిది కాదు. కానీ కేసీఆర్ గారి పరిపాలన కంటే 100 వాళ్ళు బెటర్. ఇది కేసీఆర్ గారి యొక్క పరిపాలన కంటే 100 వాళ్ళు బెటర్ అని 100 సార్లు కూడా కాదు, 1000 సార్లు కూడా చెప్తాం. కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారి యొక్క కొంచెం ఆగుదాం, సమయం ఇద్దాం. కాబట్టి కొంచెం ఓపిక కూడా పడదాం. పార్టీకి అట్లనే సహకారం, ప్రభుత్వానికి సహకారం అందిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మన సమస్యలను పరిష్కారం చేసుకునే వరకు మనం మళ్ళీ అవసరం అనుకుంటే పోరాడాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను.